భగవద్భక్తులైన శ్రోతలకు నా నమస్కారములు. సర్వేశ్వరుని అనుగ్రహం కొరకు మనం ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాము. అందువల్ల మనకు తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని విష్ణునామములకు అర్థం తెలిసి పఠిస్తే దాని ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఈరోజు ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 21వ శ్లోకము నుండి 25వ శ్లోకం వరకు కల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 21వ శ్లోకం. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిః తేజస్సంపన్నులలో తేజస్సు అయినవాడును, దమనః ఆసురీ శక్తులను అదుపులో ఉంచువాడును, హంసః తన్ను ధ్యానించుకుని వారికి సంసార భయము లేకుండా చేయువాడును, సుపర్ణః జీవుడుగా ధర్మాధర్మ రూపములైన రెక్కలు కట్టుకుని ఎగురుచుండువాడును, భుజగోత్తమః పరమేశ్వరునకు పడక కాగలిగిన సర్పశ్రేష్ఠుడును, హిరణ్యనాభః ప్రపంచ రూపమున తన విభూతిని ప్రదర్శించు చతుర్ముఖునకు పుట్టువునిచ్చిన నాభి కలవాడును, సుతపాః బదరికాశ్రమమున నరనారాయణులుగా తీవ్ర తపమాచరించిన వాడును, పద్మనాభః హృదయ పద్మ మధ్యమున భాషించువాడును, ప్రజాపతిః అనంత జీవరాశికి తండ్రియును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 22వ శ్లోకం. అమృత్యుః సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మ సురారిః. ఇందులో అమృత్యుః మరణము గాని మరణ కారణము గాని లేనివాడును, సర్వదృక్ ప్రాణుల పుణ్యపాపములను సర్వదా గ్రహించుచుండువాడును, సింహః దారి తెన్నులు లేని మహా అరణ్యము వంటి విషయ సుఖముల నడుమ విహరించుచుండు వారికి సింహములే భయము గొలుపువాడును, సంధాత ఎవరి కర్మకు తగిన ఫలమును వారు అనుభవించున్నట్లు చేయువాడును, సంధిమాన్ ఎల్లప్పుడూ భక్తులకు అండగా ఉండువాడును, స్థిరః సర్వకాల సర్వావస్థల యందు ఒకే విధముగా నుండువాడును, అజః భక్తుల హృదయములలో సర్వదా మెలగుచుండువాడును, దుర్మర్షణః దుర్జనులకు సహింపరానివాడును, శాస్త శృతులు స్మృతులు మున్నగు వాని ద్వారా ప్రజలను శాసించువాడును, విశ్రుతాత్మ తన్ను గురించి తెలియని వారు లేనివాడును, సురారిః దివ్యత్వమునకై పాటుపడుచుండు వారిని అడుగడుగున ఎదుర్కొను అహంభావాది ఆసురీ శక్తుల అంతరింపచేయువాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 23వ శ్లోకం. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారదేహి. ఇందులో గురుహు ఆత్మవిద్యను బోధించువాడును, గురుతమః
ఆత్మవిద్యా బోధకులకెల్లరకు గురువైన వాడును. ధామ భక్తులు చేరదలచు పరమ ఉత్కృష్టమైన స్థానమైన వాడును. సత్య సత్యస్వరూపుడును. సత్యపరాక్రమ యథార్థ నిరూపణకు ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనుచుండువాడును. నిమిష సర్వవేళల అంతర్దృష్టితో నుండువాడును. అనిమిష పరమసాక్షిగా సదా జాగరూకుడై ఉండువాడును. స్రగ్వి వయజయంతి యను వాడని పూలమాలను ధరించి ఉండువాడును. వాచస్పతి రుదారదేహి వాచస్పతి రుదారదేహి మోక్షధర్మ ప్రబోధకుడై ఉండి సాధకులలోని ధర్మ అతిక్రమలను కూడా సహింపగల ఉదార స్వభావుడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 24వ శ్లోకం. అగ్రణీర్ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఇందులో అగ్రణీహి ముముక్షువులకు ముందు నడచి దారి చూపువాడును. గ్రామణీహి ఆశ్రిత గణమును అదుపాజ్ఞలలో ఉంచుకునివాడును. శ్రీమాన్ పరిపూర్ణమగు జ్ఞానము తేజస్సు ఐశ్వర్యము మున్నగు వానితో శోభించుచుండువాడును. న్యాయ సత్పదార్థ గ్రహణమునకు ఉపకరించు తర్కము యుక్తి తనే అయినవాడును. నేత భక్తులను పరమపదము వైపు తీసుకుని పోవువాడును. సమీరణ పంచప్రాణముల రూపమున జీవులకు చైతన్యము కలిగించుచుండువాడును. సహస్రమూర్ధ 1000 పడగలు కల అనంతుని రూపమున విశ్వమునంతయు మోయుచుండువాడును. విశ్వాత్మ ప్రపంచమంతటా నిండియుండువాడును. సహస్రాక్ష విశ్వమూర్తిగా అనంత నేత్రములు కలవాడును. సహస్రపాత్ విశ్వరూపుడుగా అనంత పాదములు కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 25వ శ్లోకం. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత్త సంప్రమర్దన అహ సంవర్తకో వన్హి రనిలో ధరణీధర. ఆవర్తన సంసార చక్రమును సర్వదా తిప్పుచుండువాడును. ఆవర్తన సంసార చక్రమును సర్వదా త్రిప్పుచుండువాడును. నివృత్తాత్మ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడును. సంవృత్త జీవుడుగా అవిద్యారూపమైన మాయచే ఆవరింపబడి ఉండువాడును. సంప్రమర్దన రాక్షసాంశ కలవారిని నిర్దాక్షిణ్యముగా పీడించువాడును. అహహ సంవర్తక సూర్యుని రూపమున క్రమముగా రేయింబవళ్ళు కల్పించుచుండువాడును. వహ్నిహి యజ్ఞములందు హోమగుండములలో అగ్నిరూపమున నుండువాడును. అనిల ప్రకృతిలో వాయురూపమున శరీరములలో ప్రాణరూపమున ఉండువాడును. ధరణీధర దిగ్గజముల రూపమున భూభారము వహించుచుండువాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శ్రీ భగవతే వాసుదేవాయ నమః.